ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద వినాయక విగ్రహం. మన విజయవాడలో ఫస్ట్ టైం 72 అడుగుల వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. మనం ఈ వీడియోలో విజయవాడలోని 72 ఫీట్ డూండి గణేష్ని అయితే చూసేద్దాం పదండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి అంజని వ్లాగ్స్. మన విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఈ 72 అడుగుల గణేషుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడి విగ్రహాన్ని విజయవాడలోని సితారా సెంటర్ దగ్గర ఉన్న వెల్ఫేర్ గ్రౌండ్స్లో అయితే ఏర్పాటు చేశారు. వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచే ఈ 72 అడుగుల విగ్రహాన్ని అక్కడే తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. వినాయక చవితికి 10 రోజుల ముందే వర్షాలు పడటం వల్ల వాటర్ అన్నీ ఆ గ్రౌండ్లో స్ట్రక్ అయిపోయాయి. దానివల్ల ఈ ఇయర్ కంటిన్యూ చేయడం కుదరదేమో అనుకున్నారు అందరూ. బట్ అలాంటిది డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుని దీన్ని గ్రౌండ్లో హెవీ వాటర్ ఉన్నప్పటికీ కూడా 10 అడుగుల హైట్లో ఐరన్ బ్రిడ్జెస్ అయితే వేశారు. ఎంతమంది జనం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళటానికి ఒక బ్రిడ్జ్, రిటర్న్ రావడానికి వేరే ఐరన్ బ్రిడ్జ్ అయితే వేశారనమాట. ఇక్కడ లైటింగ్స్ ఫుల్గా పెట్టారు. డెకరేషన్ చాలా గ్రాండ్గా చేశారు. మీరే చూస్తున్నారు కదా ఈ విజువల్స్లో ఎంత బాగుందో. ఇక్కడ వన్ మోర్ హైలైట్ థింగ్ ఏంటి అంటే వినాయకుడికి రైట్ సైడ్లో బాలరాముణ్ణి అండ్ లెఫ్ట్ సైడ్లో వారాహిమాత విగ్రహాలను అయితే పెట్టారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈవినింగ్ టైంలో ప్రత్యేక పూజలు, భజనలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఆ వినాయకుడికి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకున్నందుకు. ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ 72 ఫీట్ డూండి గణేష్ నిమజ్జనం అయితే ఈ నెల 28వ తారీఖున జరుగుతుంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు లడ్డూ పాట అయితే జరుగుతుందంట. సాయంత్రం 5 గంటలకు వినాయకుడి నిమజ్జనం అయితే అక్కడే చేస్తారు. వినాయకుడిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే పైప్ లైన్స్ కనెక్షన్ అయితే పెట్టారనమాట. నిమజ్జనం రోజున ఆ పైప్స్లోకి వాటర్ని పంపిస్తారు. దానివల్ల ఆ మట్టి వినాయకుడికి నిమజ్జనం అక్కడే జరుగుతుంది. వినాయకుడి నిమజ్జనం జరిగిన తర్వాత ఆ మట్టిని ప్రసాదంగా విజయవాడలోని ప్రజలందరికీ అందిస్తారనమాట. ఆ మట్టిని ప్రతి ఒక్కరూ ఇంటిలోని తులసి కోటలో పెట్టాలి. దానివల్ల సాక్షాత్తు ఆ వినాయకుడు మన ఇంట్లోనే కొలువై ఉన్నట్లు భావిస్తాం కదా. విజయవాడలో ఫ్లడ్స్ రావడం వల్ల చాలామంది దర్శనం చేసుకోలేకపోయారు. దానివల్ల ఎక్కువ మంది దర్శించుకోవటం కోసం ఈ డూండి గణేష్ నిమజ్జనాన్ని కొన్ని రోజులు ఆపారనమాట. ఇంకా ఈ నెల 28వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళంటే ఒక్కసారి చూసొచ్చేయండి ఈ డూండి గణేష్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరి అంజని వ్లాగ్స్.